మెట్రో రైలు విస్తరణ రెండో దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని సీఎం కోరగా ఎల్ఎన్టీ చైర్మన్ అంగీకరించలేదు. ఇక హైదరాబాద్ మెట్రోని సర్కారే నడుపుతుందట. రెండో దశ విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకోలేదు. అందుకే సర్కారే టేక్ ఓవర్ చేసింది. అంటే ప్రైవేట్ సంస్థను సర్కార్ తీసుకున్నది. మంచి డీల్ అని చెప్తున్నారు. కానీ ఇక కేటీఆర్ విమర్శిస్తుండు కదా. అప్పుడేమో బీఆర్ఎస్ మెట్రో వద్దన్నది, ఇప్పుడేమో పిల్లర్లు లేకుండా మెట్రో కట్టొచ్చు అంటున్నాడు కేటీఆర్. అంటే వాళ్ళ లెక్కన 7,000 కోట్లకు ఓఆర్ఆర్ని అమ్ముకున్నట్లు చేస్తే మంచి డీల్ అవుతుందా ఎట్లా? ఎవరైనా ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్కి ఇస్తే వద్దంటారు, కానీ ఈ కేటీఆర్ ప్రైవేట్ సంస్థను ప్రభుత్వం తీసుకుంటే వద్దంటాడు. మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ సర్కారు పట్టుదలతోటి ఉన్నది, పనులు కూడా చేస్తున్నది. మెట్రో విస్తరణ చేస్తేనే కదా డెవలప్మెంట్ అవుతుంది. అందుకే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది.